మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ పూరీ కర్రీ చేసానండి. ఇదిగోండి పూరీ ఇప్పుడే చేశానండి. పూరీ కర్రీ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం రండి. సింపుల్గా పూరీ కర్రీ చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టాను. స్టవ్ వెలిగించాలి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం తాలింపు గింజలు వేసుకుందాం. ఒక అర స్పూను ఆవాలు వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే పచ్చెనపప్పు వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకుంటాను. కొంచెం కరివేపాకు, ఒక చిన్న ఆనియన్స్, చిన్న ఆనియన్స్ 3 ఆనియన్స్ అని ఇలా సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం. కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకున్నాను. జస్ట్ ఆనియన్స్ బాగా మగ్గిపోయే వరకు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ సాఫ్ట్గా మగ్గిపోయిందండి. కొద్దిగా వాటర్ వేసుకున్నాము. జస్ట్ కొద్దిగా వాటర్ వేసుకొని ఒక్క నిమిషము బాగా మగ్గించుకుందాం. చూడండి, బాగా ఉడుకుతుందండి. నేను ఇందాకే ఉడకపెట్టుకున్న 2 పొటాటాలన్నీ సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇవి కూడా వేసేసుకుంటున్నానండి. ఒక్క నిమిషం బాగా మగ్గనిద్దామండి. చూడండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని శనగపిండి వేసేసుకుంటున్నానండి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకుంటే సరిపోతుందండి. ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక్క నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేస్తే పూరీ కర్రీ రెడీ అయిపోతుందండి. చూడండి, పూరీ కర్రీ రెడీ అయిపోయిందని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. టేస్టీ పూరీ కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టండి.